మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న శారీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం ఇది శారీలాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, కానీ డ్రెస్గా కన్వర్ట్ చేశాను. అండ్ ఈ డ్రెస్గా ఎంత గీరాతోటి అంబ్రెల్లా కటింగ్ చేశాను అనేది ఈ వీడియోలో చూడండి. అండ్ అంబ్రెల్లా కటింగ్ కూడా కావాలా అని ఒకరు యూట్యూబ్లో కామెంట్ చేశారు, సో వాళ్ళకి యూస్ అవుతుంది. అండ్ ఈ డ్రెస్ చూడటానికి చాలా బాగుంది అండ్ మెహందీ కలర్లో. సో ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మొన్న ఫుల్ గేరాతోటి అంబ్రెల్లా కటింగ్తో ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా. సో ఇప్పుడు కటింగ్ వీడియో కూడా పెడతాను. మీరు అడగకపోయినా పెడతాను, ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి. ఫుల్ గేరాతోటి ఎలా కట్ చేసుకోవాలి, ఎలా ఈజీగా కట్ చేసుకోవాలి అనేది మెజర్మెంట్తో సహా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం లైనింగ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 మడతలు వేసుకున్నాం కదా. ఈ మెజర్మెంట్ వచ్చేసి ఎక్సెస్ సైజు వాళ్ళు, అంటే 32 ఇంచెస్ అనమాట అరౌండ్ బాడీ వాళ్ళకి ఇప్పుడు ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ టేప్ని అయితే 32 ఇంచెస్ కిందే తీసుకుంటాం అనమాట. 32 ఇంచెస్ అంటే టేప్ని 4 మడతలు పెట్టి నేను ఆల్రెడీ వీడియోలో చూపించినట్టుగా తీసుకున్నాను. లెంత్ కూడా ఎక్స్ట్రాగా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఫుల్ లెంత్ అనమాట, అంటే కింద యోక్ పార్ట్ లెంత్ ఉంది కదా, ఆ లెంత్ ఎంత 13 ఇంచులకి నేను మార్క్ చేసుకున్నాను. వీళ్ళకైతే సరిపోతుంది అనమాట. ఇంకా స్ట్రైట్గా రావాలనుకుంటే, మనకి గీత వంకలు టెంకలుగా పోకుండా ఉండాలనుకుంటే మీరు గీత గీసుకోండి. నేనైతే అసలు గీసుకోను, నార్మల్గానే కట్ చేసేస్తాను. కానీ వీడియోలో మీకు తెలియాలి కదా ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందని చెప్పి నేను వీడియోలో స్కేల్తో గీసుకొని చూపిస్తున్నాను. ఇది 32 ఇంచెస్ వాళ్ళకి. 32 ఇంచెస్ సైజు వాళ్ళకి, అంటే ఎక్సెస్ సైజు వాళ్ళకి మనం షోల్డర్ వచ్చేసి 5.5 అంటే 5.5 తీసుకోవాలి. ఇంకా ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు, లేదంటే లేదు. కానీ మ్యాక్సిమం 5.5 వీళ్ళకి, ఇంకా అంతకు మించి ఎక్కువ పెట్టుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ కొంచెం ఆరబెట్టుకోవాలంటే షోల్డర్ ఎక్కువ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ 32 ఇంచెస్ వాళ్ళకి 5.5 అంతే షోల్డర్ లెంత్. అండ్ ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా నేను 5.5 అంటే 5.5 తీసుకొని అక్కడికి ఒక మార్క్ చేసుకొని, ఇప్పుడు స్కేల్తో ఎలా అయితే గీసుకుంటున్నానో అలా గీసుకోవటమే. ఒక ఎల్ షేప్ మాదిరిగా అనమాట. ముందు అలా గీసుకున్న తర్వాత మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్క్ ఇచ్చుకుంటా రౌండ్ కోసం. ఎవరికైనా 1 ఇంచ్ సరిపోతుంది, కాకపోతే కొంచెం ఎక్కువగా మరి 42 అవతలు ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచ్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. వీళ్ళకైతే ఇంచు పెట్టుకున్నాను నేను. అలా మార్క్ చేసుకున్న తర్వాత 32 ఇంచెస్ని టేప్ని 4 మడతలు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మార్క్ చేసుకోండి. అండ్ డౌన్ వచ్చేసి 28 అనమాట, అంటే మిడిల్లో. మన ఇంకా హిప్ సైజ్ వచ్చేసి 36 వస్తుంది వాళ్ళకి. మనం యోక్ పార్ట్ వరకు అంటే మిడిల్లోకే కదా, మనకి 32 అండ్ 28 అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2.5 తీసుకుంటున్నాను. ఇంకా అంతకంటే అవసరం లేదు, వీళ్ళకి చాలా సన్నగా ఉంటారు, ఇంకా లావ్ అయ్యే ఛాన్సే లేదు. సో అయినా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే బెటర్ అని కొంచెం ఎక్స్ట్రా పెట్టేశాను అనమాట. అలా ఒక క్రాస్గా లైన్ గీసుకొని ఆ లైన్ మీదే మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్సెస్ సైజ్ వరకు ఇంతే, 32 ఇంచెస్ వస్తుంది వాళ్ళకి. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఆర్మ్ డౌన్ కూడా 5.5 పెట్టుకుంటే చాలు. ఇక్కడ నెక్ వచ్చేసి మీ ఇష్టం, అంటే డీప్ పెట్టుకుంటారా పైకి పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. నేనైతే ఖర్చుతో సహా 5 పెట్టాను. అప్పుడు హాఫ్ ఇంచ్ పోను 4, నెక్ కొంచెం పైకి ఉండాలంట. సో నేనైతే 5 పెడుతున్నా. ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి 4 పెడుతున్నా, వెల్లడుపుగా ఉండాలని పెడుతున్నా. ఆ షోల్డర్ లెంత్ మీ ఇష్టం, అది కూడా ఆప్షనల్. ఇంకా ఈ కొలతలు మాత్రం సేమ్ తీసుకొని ఈ షోల్డర్ లెంత్, నెక్ లెంత్, బ్యాక్ నెక్ లెంత్ అన్నీ మీకు నచ్చిన విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది కొంతమంది డీప్ పెట్టుకుంటారు, కొంతమంది పైకి పెట్టుకుంటారు కదా. సో అది దాంట్లో ఏం అవసరం లేదు, మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. డీప్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఎట్లయినా పెట్టుకోవచ్చు. దానికి ఇంతే పెట్టుకోవాలి నెక్కి అని అదేం ఉండదు.
జస్ట్ మనం ఈ 32 ఇంచెస్ కొలతల వరకే. ఇక్కడ కట్స్ కోసం నేను మెయిన్ మనం 32 28కి మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని మిడిల్లో అనమాట. నేను మిడిల్లో కట్స్ కోసం కూడా మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్కి క్రాస్ కటింగ్ అనమాట. క్రాస్ కటింగ్ కూడా కట్ చేసేసుకున్నాం. అంటే స్టార్టింగ్ నుంచి కట్ చేసుకోకుండా ఎక్కడైతే మనం కట్స్ అయితే పెట్టుకుంటామో అక్కడ నుంచి క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం యోక్ పార్ట్లో ఉన్న దాన్ని లైనింగ్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇది సేమ్ ఇంకా ఈ మెయిన్ పీస్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ మీద కట్ పెట్టుకొని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం సేమ్ యాస్టీస్గా అలా ఎలా ఉందో అలాగా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేటప్పుడు నెక్స్ట్ అసలు కట్ చేసుకోకండి, తర్వాత కట్ చేసుకోండి. నెక్స్ట్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను. కాకపోతే ఇక్కడ మెయిన్ పీస్ మీద వేసేటప్పుడు నెక్స్ట్ కట్ చేసుకోకుండా ఇట్లా ఈ లైనింగ్ పీస్ని మనం ఎలా అయితే కట్ చేసామో అలాగే మెయిన్ పీస్ మీద కూడా వేసి కట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ కట్ చేసుకుంటే బాగుంటుంది. సో మెయిన్ పీస్ మీద కూడా వేసి మనం కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు లైనింగ్ పీస్ని మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే కట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ అనమాట. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి నేను కొంచెం పైకే పెడుతున్నా, మరీ అంత కిందకి పెట్టకుండా. ఎందుకంటే దీనికి కోట్ మోడల్లో ఒకటి బ్లౌజ్ టైప్లో వస్తుంది కదా, సో అందుకని డీప్ నెక్ ఏం అవసరం లేదని చెప్పి ఒక చిన్న రౌండ్ 4.5కి మార్క్ చేసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఎల్ షేప్లో గీసుకొని దాన్ని రౌండ్ చేశాను ఆ కార్నర్లోనే. మనకి డ్రెస్ మొత్తం స్లీవ్లెస్ వచ్చింది కదా, సో పైన జాకెట్ లాగా వేసుకోవటానికి ఇది కోట్ మోడల్లో కటింగ్ చేస్తున్నాను. సేమ్ అంతే, మనం లైనింగ్ని 4 మడతలు వేసుకున్నట్టే వేసుకొని సేమ్ 32 ఇంచెస్ 22/8 అదే మెజర్మెంట్ అలాగే తీసుకొని కట్ చేసుకోండి. కాకపోతే ఇది కొంచెం పైకి వస్తుంది, సో ఇప్పుడు వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ లెంత్ కూడా నేను కొంచెం తక్కువే తీసుకున్నాను అనమాట, ఎక్కువ లెంత్ కాకుండా. లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అండ్ ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అనమాట. మొత్తం 14 ఇంచెస్ ఉంది, దాంట్లో హాఫ్ తీసుకున్నా. హాఫ్ అంటే 7 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. అప్పుడు షోల్డర్ మనకి కరెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. సో నేను ఫుల్ షోల్డర్ 14 అయితే దాంట్లో హాఫ్ 7 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెసే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా మనం 7 ఇంచెసే తీసుకున్నాం. షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో డౌన్ కూడా 7 ఇంచెసే తీసుకోవాలి. అండ్ 7 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నా. దాన్ని మనం స్కేల్ ఉంది కదా, స్కేల్తో ఎల్ షేప్లో ప్రతి ఒక్కటి అలా గీసుకొని మార్క్ చేసుకుంటేనే నీట్గా వస్తుంది అనమాట. ఆ కార్నర్కి బేస్ చేసుకుంటూ ఒక రౌండ్ ఇచ్చాను. సో అంతే, ఇది కోట్ అంటే జాకెట్ అనమాట. మనం డ్రెస్ స్లీవ్లెస్ కదా, సో దానిపైన ఒక కోట్ అయితే స్టిచ్ చేశాను కదా, ఆ కటింగ్ ఇది. సో అందుకే ఈ మెజర్మెంట్ ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందని చూసుకుంటున్నా. ఒక 1/2 ఇంచు మనం ఖర్చుకు అనమాట, అందుకే కొంచెం పైన ఒక గీత గీసుకుంటున్నా కటింగ్ చేసుకోకముందే. అలా మార్క్ చేసుకున్న దాన్ని నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను 32 ఇంచెస్ వరకు ఎక్కడికి వచ్చింది అనేది. దాని నుంచి మనం కొంచెం ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఇది 1.5 పెట్టుకున్న 2.5 పెట్టుకున్న సరిపోతుంది. 2 సరిపోద్ది
ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే కటింగ్లో వెళ్ళిపోతుంది మళ్ళీ. సో అలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాను ఇటు సైడ్ కూడా. ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి మనకి ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే మనం 7 ఇంచెస్ కదా పెట్టింది. సో దానికి వెల్లడి పెట్టి ఇక్కడ నెక్ ఫ్రంట్ డిజైన్ అనేది 5 ఇంచెస్ డిజైన్కి ఒక 4.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. అంటే మనకి డ్రెస్లో వచ్చేది కొంచెం డీప్ ఉంటుంది, ఇది కొంచెం పైకి ఉంటుంది అనమాట బ్లౌజ్, ఇది జాకెట్ టైప్ కాబట్టి అందుకని 4.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకొని అక్కడ డబ్బా షేప్గా మనం గీసుకొని తర్వాత దాని మీద డిజైన్ గీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గీసుకోండి. ఎగ్జాక్ట్గా ఇదే డిజైన్ కావాలనుకుంటే, లేకపోతే ఫ్రంట్ సైడ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఇదే పెట్టుకోవాలని లేదు. నేనైతే ఇది బాగుంటుందని చెప్పి ఇలా గీసుకున్నాను. అలా డిజైన్ గీసుకున్న తర్వాత దేనికి దానికి విడిగా చేసుకోండి, రెండు ఒకేలాగా కట్ చేసుకోవద్దు, దేనికి దానికి సపరేట్ చేసుకోండి. అండ్ గీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, సేమ్ ఆ మార్క్ మీదే మనం కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ సైడ్ డిజైన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలా క్రాస్గా కట్ చేసేసుకోండి. అలా ఇప్పుడు నేను పూర్తిగా కట్ చేయలేదు, స్టిచ్ అయిన తర్వాత కట్ చేస్తాను అనమాట. విడివిడిగా ఉండకుండా ఉండటానికి అలా కట్ చేసుకోండి, లేదంటే మిడిల్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ నెక్, అండ్ దీనికి పెద్ద మనం అవసరమే లేదు, 1 ఇంచు వరకు కట్ చేసుకున్నాను అంతే. ఇంక అందుకు మించి బ్యాక్ సైడ్ దానికి నెక్ డీప్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం కోట్ జాకెట్ కూడా కటింగ్ రెడీ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్ కటింగ్ కూడా 10 ఇంచెస్ పెట్టి కట్ చేసేసాను. అండ్ మిగిలిన మనం క్లాత్ ఉంది కదా, ఇంకా ఆ క్లాత్ని నీట్గా 4 మడతలు వేసి 4 మడతలు వేయాలి, ఎంత ఉందో అంత. అంటే ఆల్రెడీ అన్ని కటింగ్స్ అయిపోవాలి, మిగిలిన దాన్ని మొత్తం సర్కిల్ పెట్టడానికి అనమాట. సో అందుకని ముందుగానే ఈ యోక్ పార్ట్స్ అన్నీ, హ్యాండ్స్, కోట్ మోడల్ జాకెట్ కూడా అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. మిగిలిన శారీ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని మొత్తం మడతేసేయండి. మడతేసి 4 మడతలు వస్తాయి, మొత్తం ఎన్ని వచ్చినా 4 మడతలు వేయండి. 4 మడతలు వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 మడతలు వేసి, ఇది మనకి ఫుల్ అంబ్రెల్లా సర్కిల్ ఫుల్ గీరా వస్తుంది అనమాట. అంబ్రెల్లా కటింగ్లో నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇలా కట్ చేసుకుంటూ ఫుల్ గీరా వస్తుంది, బాగుంటుంది చూడటానికి కూడా. అంబ్రెల్లా కటింగ్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటేమో నార్మల్ గీరా, అది క్రాస్గా వేసి కట్ చేస్తాము. ఇది ఫుల్ గీరా అనమాట. శారీ ఎన్ని మీటర్స్ ఉన్నా సరే 4 మడతలు వేసుకొని కార్నర్లో మనకి యోక్ పార్ట్ దగ్గర మనం ఎంతైతే కటింగ్ చేసుకున్నామో ఆ మెజర్మెంట్ అక్కడ టేప్ని 4 మడతలు వేసి ఆడ మార్క్ చేసుకొని గీసేసుకొని కట్ చేసుకున్నామంటే ఫుల్ గీరా వస్తుంది. దీంట్లో మీ మెజర్మెంట్ ఎలా అయితే తీసుకున్నారో సేమ్ అంతే, ప్రతి ఒక్కదాన్ని ఎంత మెజర్మెంట్ తీసుకుంటారో ఆ విధంగానే టేప్ని 4 మడతలు వేసి చూసుకోండి. ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర మనం ఎంతైతే లెంత్ తీసుకున్నామో అంతే లెంత్ అక్కడ పెట్టి టేప్ తోటి కొలిచి కట్ చేసుకున్నాను. అండ్ లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ ఎంత కావాలి అనేది 41 ఇంచా 31 ఇంచా అనేది ఇక్కడ ఎంతైనా తీసుకోవచ్చు. అండ్ నేను టేప్ని మిడిల్లో పెట్టి తీస్తున్నా, కార్నర్లో మాత్రం మనం ఎంత తీసుకుంటున్నాం అనేది అంతే ముందే మార్క్ చేసుకోండి. సెంటర్ పాయింట్లోనే మనం ఆ టేప్ని నేను ఎలా అయితే రొటేట్ చేస్తున్నానో అలా చేసుకుంటే సరిపోతుంది. అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్లో మాత్రం ఎంత లెంత్ తీసుకుంటున్నారు అనేది ముందే అటు సైడ్ ఇటు సైడ్ ఒక మార్క్ ఇచ్చి, మిడిల్లో మాత్రం నేనైతే టేప్ని ఎలా రొటేట్ చేస్తున్నానో అలా చేసుకుంటూ మార్క్ చేసుకోండి, సరిపోతుంది. అలా మార్క్ చేసుకున్న దాన్ని నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మార్క్ చేసుకునే దగ్గర నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోద్ది. కట్ చేసిన తర్వాత అంబ్రెల్లా కటింగ్ చూసారా ఎంత చక్కగా ఫుల్ గీరాతో వచ్చిందో. ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నార్మల్గా
నార్మల్ అంబ్రెల్లా కటింగ్ అది వేరు, అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి అది కూడా కావాలనుకుంటే మళ్ళీ ఇంకా వేరే డ్రెస్ ఏదైనా ఉంటే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తానులే మీకు అర్థమయ్యే విధంగా. అండ్ మిగిలిన క్లాత్ ఉంది కదా మొత్తం 5 ఇంచెస్కి కట్ చేసుకొని కింద బార్డర్ సైడ్ అనమాట ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను. కటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ స్టిచ్చింగ్ ప్రాసెస్కి వచ్చేద్దాం. స్టిచ్చింగ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనం కోట్ మోడల్ జాకెట్లో ఒకటి కట్ చేసుకున్నాం కదా, ముందు దాన్ని స్టిచ్ చేస్తాను. ఎందుకంటే అది కొంచెం ఎక్కువ ఉంది కదా, సో దాని ముందు స్టిచ్ చేసేసుకుంటాను నేనైతే. దీన్ని మనం ఫస్ట్ ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్కి ఏం చేస్తామంటే దీనికి పట్టి గట్టి ఏమి వేయకుండా జస్ట్ దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అంటే రౌండ్ సైడ్ కానీ ఎక్కడైనా ఎక్స్ట్రాగా ఏమన్నా ఉందని అనుకుంటే అక్కడ చిన్నగా కట్ చేసేసుకొని, అండ్ లేస్ గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నాను. సిల్వర్ కలర్ చూశాను, సో అదేమో అంతగా బాగలేదు అనిపించింది, అందుకని గోల్డ్ కలర్ లేస్ తీసుకొని జస్ట్ దాన్ని మనం ఆ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని లేస్ వేసే దగ్గర కొంచెం చిన్నగా ఒక 1/4 ఇంచుకి మర్చుకొని అండ్ లేస్ వేసాను. ఇంకా సేమ్ అంతే ప్రాసెస్, అలాగే అంతా 1/4 ఇంచుకి అలా మార్చుకుంటూ కార్నర్లో కొంచెం లేస్ని మడత వేసుకుంటూ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 2 పీసెస్ని కూడా నేను మిడిల్లోకి కట్ చేశాను, దేనికి దానికి సపరేట్ చేశాను. సేమ్ దీనికైతే ఎలాగైతే లేస్ వేసుకున్నామో దానికి కూడా అలాగే సేమ్ ఇలా కొంచెం 1/4 ఇంచు లేస్ వేసే దగ్గరే ఇటు మడత వేసుకొని దాని మీద స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ దాని మీద ఇంకో డబల్ స్టిచ్ కూడా వేసుకోండి, నీట్గా కనిపిస్తుంది. లేకుంటే ఇట్లా అది కొంచెం పల్చగా ఉంది కదా ఫ్యాబ్రిక్, కొంచెం అటు ఇటు వంగినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకుంటే నీట్గా ఉంటుంది. సేమ్ అటు సైడ్ కూడా అలాగే వేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ దానికి ఒక క్రాస్ పీస్ కట్ చేసుకొని సేమ్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఒక చిన్న పైపింగ్ లాగా వేసేసుకోండి. అండ్ దాన్ని రివర్స్లో మడత వేసి దానిపైన కూడా ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. సో ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. అలా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. అండ్ ఇందాక మనం లేస్ వేసి స్టిచ్ చేసాం కదా, దీన్ని రెండింటినీ కలిపి షోల్డర్కి ఒక 1/2 ఇంచు వరకు స్టిచ్ వేసుకోండి. అండ్ ఇక్కడ నేను క్రాసు మామూలుగా కటింగ్లో తీస్తారు, నేను స్టిచ్చింగ్లో క్రాస్గా వేసుకుంటాను అనమాట. ఎడ్ సైడ్ అంటే మనం హ్యాండ్ సైడ్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ కొంచెం క్రాస్గా వేసుకోండి. ఫ్రంట్ సైడు 1/2 ఇంచ్ తీసుకొని వెళ్ళగా కొంచెం క్రాస్గా వేసుకోండి. అలా స్టిచ్ వేసేసిన తర్వాత మనకి జాకెట్, డ్రెస్ పైన కోట్ జాకెట్ రెడీ అయిపోయింది. దీనికి హ్యాండ్స్ని జాయింట్ చేస్తే సరిపోతుంది. హ్యాండ్స్కి కూడా నేను లైనింగ్ వేయలేదు, సేమ్ ఫ్యాబ్రికే అనమాట. ఒక 10 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నాను, ఆ లెంత్ అయితే సరిపోతుంది అని చెప్పి. ఇక్కడ హ్యాండ్స్ని కూడా మిడిల్లో ఒక చిన్న స్టిచ్ వేసి అటు ఇటు సమానంగా అంటే అటు ఇటు జరగకుండా ఉండటానికి మిడిల్లో ఒక స్టిచ్ వేస్తాను. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా సమానంగా ఆ ఫ్యాబ్రిక్ని ఈ ఫ్యాబ్రిక్ని కలిపి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ నీట్గా వచ్చినాయా లేదా అంటే ఇది కొంచెం ఫ్యాబ్రిక్ కొంచెం ముడతలు వస్తుందన్నమాట, అందుకని అందుకని చూస్తున్నాను బాగా వస్తుందా లేదా అని. ఇక్కడ హ్యాండ్కి కూడా మనం లేస్ వేసుకుంటున్నాము. అండ్ ముందు ఫ్యాబ్రిక్ని కొంచెం మడత వేసి దానికి స్టిచ్ వేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ తర్వాత లేస్ వేసుకోండి. ఇక్కడ లేస్ కొంచెం అక్కడ వరకు ఏదో అదే కొంచెం బాగాలేదని అక్కడ కట్ చేసి మళ్ళీ అక్కడ చిన్న జాయింట్ ఇచ్చాను, వేస్ట్ కాకుండా లేస్.
అలా సెకండ్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ తర్వాత వేసుకోండి. 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి సెకండ్ లైన్ కూడా వేసుకోండి, సరిపోతుంది. ఇంకా సేమ్ అంతే ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ ఇలాగే వేసుకోండి. అప్పుడు కొంచెం లుక్ వస్తుంది అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్కి గోల్డ్ కలర్ లేస్ వేసాకే బాగుంది. మెహందీ కలర్ కదా, చూడటానికి చాలా బాగుంది. ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేసుకోండి. అండ్ హ్యాండ్ ఇటు అయిపోయింది కదా, ఇంకా అటు సైడ్ కూడా సేమ్ అంతే. అలా వేసుకున్న తర్వాత మనకి ఇంకా బ్యాక్ సైడ్ ఉంది కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా మడత వేసుకొని దానిపైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. అలా మడత వేసుకున్న తర్వాత మనకి షోల్డర్కి మిడిల్ చేసుకొని టక్స్ అటు సైడ్ ఇటు సైడ్ వేసేసుకోండి బ్యాక్ సైడు. అండ్ మనం మెజర్మెంట్ ప్రకారం 32 ఇంచెస్ కదా, వాళ్ళకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని, అంటే నేను ఆల్రెడీ మెజర్ చేసుకున్నాను, ఆ మెజర్ ప్రకారంగా సైడ్ స్టిచెస్ కూడా వేస్తున్నాను అనమాట. మీరు మీ మెజర్మెంట్ ప్రకారం ఆ కోట్ జాకెట్కి ఎంత కావాలనేది వేసేసుకోండి, సరిపోతుంది. అటు సైడ్ ఇటు సైడు అండ్ ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మెజర్మెంట్ ప్రకారం మనం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా, ఎలా చేసానో చూసారు కదా. అండ్ ఇక్కడ మనం ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాని కట్ చేసాం కదా, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలాగైతే కట్ చేసుకున్నామో లైనింగ్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకునేటప్పుడు లైనింగ్కి కొంచెం పీసులు పడతాయి అన్నమాట, ముక్కలు పడతాయి, వాటిని జాయింట్ చేసేసుకోండి. సేమ్ లైనింగ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకోండి లైనింగ్ కూడా, అప్పుడు సరిపోతుంది, మీకు కరెక్ట్గా వస్తుంది. అంటే గీర పెద్దగా రావాలంటే సేమ్ లైనింగ్ని కూడా అలాగే కట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా పలచగా ఉంది కదా, మనం లైనింగ్ తక్కువ తీసుకోకుండా సేమ్ లెంత్లోనే లైనింగ్ కూడా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని మనం ఆ సేమ్ అంబ్రెల్లా సర్కిల్లా కట్ చేసుకున్నాం కదా, రెండింటిని కలిపి జాయింట్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇవి 2 పీసెస్గా, అంటే 4 మడతలు వేసి కట్ చేసాం కదా, 2 పీసెస్గా అయిపోతాయి అనమాట. దానికి లైనింగ్ని సపరేట్గా జాయింట్ చేసుకోండి. ఇందాక ఒకటి జాయింట్ చేశాను కదా, ఇది రెండోది. ఇలా వాటికి జాయింట్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకా మనం యోక్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ మేడ్ ఇచ్చాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం స్టార్ మేడ్ అయితే కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచుకి కార్నర్లో పాదం తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా కూడా, అంటే కొంచెం క్రాస్ ఏమన్నా వచ్చినా కూడా వేసుకోండి. లేదంటే ఫ్యాబ్రిక్ ఏమన్నా కదులుతుందంటే పిన్నిస్ ఏమన్నా పెట్టేసుకోండి, కదలకుండా స్టిచ్ వేసుకోండి. అండ్ స్టిచ్ వేసిన తర్వాత అక్కడక్కడ చిన్న కట్స్ ఇవ్వండి. కార్నర్లో కొంచెం డీప్గా కట్ చేసుకోండి, అంటే కార్నర్ బాగా తిరగటానికి బాగుంటుంది. ఇక్కడ మనకి స్లీవ్లెస్ కాబట్టి ఇక్కడ ఈ మడత కూడా ఫోల్డ్ అయిపోవాలని చెప్పి అక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. అండ్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం రివర్స్ చేసేస్తామన్నమాట. అలా నీట్గా రివర్స్ చేసిన తర్వాత దాని మీద కూడా ఒక స్టిచ్ వేసుకోండి. చూసారా స్టార్ నెక్ ఎంత బాగా వచ్చిందో. అటు సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోండి.
ఇక్కడ లైనింగ్ అటు ఇటు పోకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ మీద వేసి స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. ఇక్కడ టక్స్ వచ్చేసి మనం షోల్డర్ ఉంటుంది కదా, దాన్ని మిడిల్ చేసుకొని టక్స్ ఇచ్చుకుంటాం. లేకుంటే ఆల్రెడీ నేను కటింగ్లోనే మార్క్ చేసుకొని గుర్తుపెట్టుకొని ఉంటాను, అలాగైనా పెట్టుకోవచ్చు మీరు. అండ్ సేమ్ ఇంతే సెకండ్ పార్ట్ని కూడా అలాగే స్టిచ్ వేసేసుకొని సేమ్ అదే షోల్డర్ మిడిల్ చేసుకొని టక్స్ ఇచ్చుకోండి, సరిపోతుంది. అండ్ వీటిని రెండింటిని కలిపి షోల్డర్ని జాయింట్ చేసేసుకుందాం ఒక 1/2 ఇంచ్ వరకు. అంటే మనం కటింగ్ అప్పుడు ఎంత వదులుకుంటామో అంతే యాస్టీజ్గా వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ నెక్ పైకి రావటం అలా అయిపోతుంది అనమాట. సో నేను 1/2 ఇంచ్కే వదులుకుంటాను, సో 1/2 ఇంచే వేసేస్తాను షోల్డర్స్ కూడా. ఒక స్టిచ్ కాకుండా మళ్ళీ రెండో స్టిచ్ కూడా వేసుకోండి, నీట్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. అండ్ సేమ్ ఇటు సైడ్ కూడా అంతే, అటు సైడు షోల్డర్కి ఎంతైతే వేసామో ఇటు సైడు షోల్డర్కి కూడా అంతే వేసుకోండి. అలా రెండింటికి సమానంగా వేసుకున్న తర్వాత వాటి పైన కూడా ఒక స్టిచ్ వేయండి. అంటే ఆ షోల్డర్ వెనుక ఉన్న ఖర్చు అంతా బయటకు కనిపించకుండా పైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటున్నా. షోల్డర్స్ని జాయింట్ చేసిన తర్వాత మనం ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక జాకెట్ అయితే స్టిచ్ చేసాం కదా, దాన్ని వేసి చూస్తున్నా కరెక్ట్గా వచ్చిందా లేదా అని. సో కరెక్ట్గా వచ్చింది. అండ్ అక్కడ ఒక ఉక్కీస్ కానీ పిన్ లాంటిది ఏదైనా ఒక కాజు ఒక ఉక్కీస్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఎలా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకుంటున్నా. ఇక్కడ మనం ఆల్రెడీ యోక్ పార్ట్లన్నీ స్టిచ్ చేసేసుకున్నాము. ఇంకా అంబ్రెల్లా కటింగ్లో సర్కిల్ కట్ చేసుకున్న వాటిని ఇందాక లైనింగ్ వేసి యోక్ పార్ట్కి సమానంగా పట్టుకోవాలి, అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కువ తక్కువ కాకుండా. ఎందుకంటే మళ్ళీ మన కట్స్ అన్నీ కొంచెం పక్కగా జరిగిపోయినట్టు అట్లా కనిపిస్తాయి అనమాట. సో సమానంగా పట్టుకోండి, మనం కరెక్ట్గా మెజర్ చేసుకొని కట్ చేసుకుంటాం కాబట్టి. వాటిని ఒకవేళ ఎక్స్ట్రా ఉండే వదిలేసేయండి, ఎక్స్ట్రాగా అటు సైడ్ కూడా ఎక్స్ట్రాగా అంతే పెట్టండి, ఇటు సైడ్ ఎక్స్ట్రా ఎట్లా పెడతారో అట్లాగా. తర్వాత సమానంగా పట్టుకొని ఒక 1/2 ఇంచ్ వరకు స్టిచ్ వేసేసేయండి. ఇక్కడ యోక్ పార్ట్కి స్టిచ్ ఎంత కరెక్ట్గా అయితే వేసుకుంటారో ఇంకో సైడ్ దానికి కూడా అంతే కరెక్ట్గా వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం జాయింట్ చేసేటప్పుడు కింద మీద కనిపించకూడదు, స్ట్రైట్గా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ యోక్ పార్ట్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. కాబట్టి 1/2 ఇంచ్ వేస్తే దానికి 1/2 ఇంచ్ వేయండి. ఒకవేళ ఏదైనా క్రాస్గా ఎగుడు దిగుడుగా వచ్చిందంటే కుట్లో మీకు కనిపించిద్ది, చూసుకున్నారంటే దాన్ని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసి ఆ క్రాస్ని కానీ అదే కరెక్ట్గా వేసుకోవటానికి ట్రై చేయండి. అలా వేసుకుంటే మనకి రెండు యోక్ పార్ట్లు సమానంగా వస్తాయి అన్నమాట. సైడ్ మనం జాయింట్ చేసేటప్పుడు అనమాట, మనం మెజర్మెంట్ పెట్టి స్టిచ్ చేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం తేడా రాకుండా ఉంటాయి. సో కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి. అటు సైడు ఇటు సైడు యోక్ పార్ట్కి జాయింట్ అయితే చేసేసాను. అండ్ డబల్ స్టిచ్ కూడా వేస్తున్నాను. అండ్ టాప్ సైడ్ అంటే పైన కూడా వేయండి, అప్పుడు కొంచెం బరువు ఉంటుంది కదా. కింద మనం ప్రిల్స్ కూడా వేస్తాం కదా, ఒక 5 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేసి కొంచెం బరువు ఉంటుంది కాబట్టి అలా లాగినప్పుడు అక్కడ కుట్టు ఊడిపోకుండా ఉండాలంటే పైన కూడా ఒక స్టిచ్ వేయండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా పైన ఆ ఖర్చు పైకి పెట్టి స్టిచ్ చేయండి, కిందకి పెట్టకండి. ఖర్చుని లోపల ఉన్న ఖర్చు పైకి పెట్టి ఉల్టా వేసిన తర్వాత సీదా కూడా పైన కూడా మన లోపల ఉన్న ఖర్చు పైకి ఉండేటట్టుగా పెట్టి పైన కూడా ఒక స్టిచ్ వేసేయండి. ఇటు సైడు అటు సైడ్ రెండు సైడ్లు వేసేసిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ కింద గీర ఎక్కువ పెట్టాం కదా, కొంచెం బరువుగా ఉంటుంది అనమాట. అప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట బరువుకి. సో అందుకని పైన కూడా ఒక స్టిచ్ వేస్తే బాగుంటుంది. అండ్ రెండిటికి వేసేస్తున్నాను, బ్యాక్ సైడ్ దానికి ఫ్రంట్ సైడ్ దానికి కూడా.
అలా పైన అటు సైడు బ్యాక్ సైడ్ దానికి ఫ్రంట్ సైడ్ దానికి పైన కూడా స్టిచ్ వేసిన తర్వాత ఇంకా మనం ఏ మెజర్మెంట్ అయితే తీసుకొని కట్ చేసుకున్నామో ఆ మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి యోక్ పార్ట్లో 2 కరెక్ట్గా వచ్చాయి. అలాగా రావాలి, నేను ఇందాక చెప్పింది అదే అనమాట. ఎక్కువ తక్కువగా ఉండకుండా సైడ్ మనం జాయింట్ చేసేటప్పుడు 2 సమానంగా వస్తేనే చూడటానికి నీట్ ఫినిషింగ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను లైనింగ్కే మెయిన్ ఫ్యాబ్రిక్కి వేస్తాను, లైనింగ్కి లైనింగ్ వేస్తాను అనమాట. దానికే వేసేస్తున్నాను ఇక్కడ సైడు స్టిచ్ వర్క్. మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. దానికే వేశాను, ఎందుకంటే లైనింగ్ లెంత్ తక్కువ ఉంది, ఫ్యాబ్రిక్ గీర ఎక్కువ ఉందన్నమాట. అందుకని అలా ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కొంచెం లైనింగ్ని దానికే సపరేట్ చేసేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను కింద ప్రిల్స్ పెట్టాను కదా, ఆ ప్రిల్స్ మాత్రం మామూలుగా మీకు చెప్తున్నా, వీడియో అయితే తీయలేదు. ప్రిల్స్ వరకు వచ్చేసి 5 ఇంచెస్కి కట్ చేసుకొని కింద అంతా ఒక స్టిచ్ వేసుకొని ఇంకా సర్కిల్ మొత్తం ఈ అంబ్రెల్లా కటింగ్ సర్కిల్ చేశాను కదా, సర్కిల్కి మొత్తం అక్కడక్కడ హాఫ్ ఇంచు ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసేసాను. ఇంకా అది వీడియోలో చూపించలేదు కదా, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతీ అయిపోయిందని, అందుకే నార్మల్ చెప్పేస్తున్నాను మీకు. అండ్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ ఏ విధంగా అయితే చేసుకోవాలి అనేది. ఇక్కడ చూశారు కదా, నేను లైనింగ్కే వేశాను అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా వేశాను అనమాట స్టిచ్చు. ఇక్కడ నేను ఏ మెజర్మెంట్ అయితే తీసుకొని కటింగ్ అయితే చేశానో ఆ మెజర్మెంట్ని టేబుల్లోనే కొలుచుకొని మార్క్ చేసుకొని దాని సేమ్ యాస్టీస్గా అక్కడ ఒక స్టిచ్ వేస్తానమాట. సో మీరు ఏ మెజర్మెంట్ అయితే పెట్టుకుంటారో ఆ మెజర్మెంట్ ప్రకారం సైడు స్టిచ్ వేసుకున్నారంటే సరిపోతుంది. అండ్ ఫైనల్గా ఫుల్ గేరాతో అంబ్రెల్లా కటింగ్ స్టిచ్చింగు ప్రాసెస్ అంతా నీట్గా అండ్ ఈజీ ప్రాసెస్లోనే చూపించాను. పెద్ద కష్టమేం లేదు దీంట్లో. కాకపోతే కొంచెం ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఏంటంటే కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. కానీ 1కి 2-3 సార్లు చూసారంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఈజీగా మీ ఇంట్లోనే మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటిల్ దెన్ బై బై.